హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చావా మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ గురించి తెలుసుకోవచ్చు. తెలుగులో ఎప్పుడు వస్తుందో కూడా తెలుసుకోవచ్చు. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ అవ్వండి. మీరు ఇన్స్టాగ్రామ్ లేదా రామ్ రియాక్షన్ టెలిగ్రామ్ ఛానల్లోనూ మీరు మెసేజ్ చేయండి. చావా మూవీ తెలుగులో ఎక్కడ దొరుకుతుందో నేనైతే చెప్తాను. తెలుగులో ఎప్పుడు చూడాలో కూడా నేను చెప్తాను. ఫస్ట్ మూవీ అప్డేట్, సంక్రాంతికి వస్తున్నాం. ఈ మూవీ మార్చి 1ని జీ తెలుగు టీవీ ఛానల్లో వేస్తారు. అదే టైంకి 6 PM G5లో తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళంలో స్ట్రీమ్ చేస్తారు. కన్ఫర్మ్ చేసేసుకోండి. మదగజ రాజా ఈ మూవీ యొక్క ఓటీటీ రైట్స్ అమెజాన్ ప్రైమ్ వీడియో అండ్ సన్ ఎన్ఎస్టీ అండ్ ఆహా తీసుకుంది. ఈ మూవీ కమింగ్ సూన్ ఆన్ ఆహా. ప్లీజ్ వెయిట్ చేయండి. ఇక నెక్స్ట్ మూవీ అప్డేట్ వచ్చేసి పట్టుదల. ఈ మూవీ యొక్క ఓటీటీ రైట్స్ వచ్చేసి నెట్ఫ్లిక్స్ తీసుకుందని మనందరికీ తెలుసు. ఈ మూవీ హెచ్డీలో తమిళ్లో లీక్ అయిపోయిందని మనందరికీ తెలుసు. అయితే నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఎప్పుడు ఈ మూవీని స్ట్రీమ్ చేస్తారని చాలామంది అడుగుతున్నారు. ఈ మూవీ మార్చి 2ని మనకి నెట్ఫ్లిక్స్లో ఫ్రైడే రోజుని స్ట్రీమ్ చేస్తారు. వెయిటింగ్ చేయండి. ఇంకా నెక్స్ట్ మూవీ అప్డేట్ చావా. రష్మిక మందన, విక్కీ కౌశల్ నటించిన న్యూ మూవీ. ఈ మూవీ థియేటర్లో రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ అయితే దక్కించుకుంటుంది. ఈ మూవీ ఛత్రపతి శివాజీ కుమారుడైన సంభాజీ మహారాజ్ గురించి ఈ మూవీ స్టోరీ. ఈ మూవీ ఆల్రెడీ చూసేసాను. లాస్ట్ క్లైమాక్స్ సీన్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. ఫ్యామిలీతో చూడొచ్చు అంటే ఖచ్చితంగా ఫ్యామిలీతో చూడొచ్చు. హిందువులపై కొంతమంది రాజులు ఎలా చూసేవారు, ఎలా ఇబ్బంది పెట్టేవారు, మరి వాళ్ళ నుంచి మన సంభాజీ మహారాజు హిందువుల్ని ఎలా కాపాడాడు, హిందువులు పరువు ఎలా నిలబెట్టాడు అనే దాని గురించి ఈ మూవీ స్టోరీ. ఈ మూవీ యొక్క ఓటీటీ రైట్స్ వచ్చేసి జియో సినిమా అండ్ నెట్ఫ్లిక్స్ అయితే తీసుకుంది. ఏప్రిల్ 2ని ఈ మూవీ తెలుగులో నెట్ఫ్లిక్స్ అండ్ జియో సినిమాలో స్ట్రీమింగ్ అవుతుంది. ఏప్రిల్ 2 అయితే డబ్ చేస్తున్నారనమాట. ప్రజెంట్ డబ్ చేస్తున్నారు. ఏప్రిల్ 2ని ఖచ్చితంగా ఈ మూవీ చావా మూవీ నెట్ఫ్లిక్స్లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది. కన్ఫర్మ్ చేసేసుకోండి. స్ట్రీమింగ్ అయినప్పుడు ఖచ్చితంగా ఎక్కడ చూడాలో నేను ఖచ్చితంగా రామ్ రియాక్షన్ ఇన్స్టాగ్రామ్లో ఎవరైతే మెసేజ్లు సెండ్ చేస్తారో వాళ్ళకైతే నేను చెప్తాను. అండ్ రామ్ రియాక్షన్స్ టెలిగ్రామ్ ఛానల్కి ఎవరైతే మెసేజ్ చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. రిప్లై ఇవ్వకుండా వాళ్ళని అయితే బాధ పెట్టను. ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. ఇక నెక్స్ట్ మూవీ అప్డేట్ వచ్చేసి ఎప్పటి నుంచో వెయిటింగ్ చేస్తున్న మూవీ క్షేత్రపతి. ఈ మూవీ కన్నడ మూవీ ఫైనల్గా కలర్స్ కన్నడ టీవీ ఛానల్లో ఫిబ్రవరి 26ని మధ్యాహ్నం 2 PM ఖచ్చితంగా స్ట్రీమింగ్ అవుతుంది. అప్పుడు సోర్స్ లింక్ వస్తుంది కాబట్టి నేను ఇన్స్టాగ్రామ్ యూజర్స్కి సెండ్ చేస్తాను. మీరు అప్పటి వరకు వెయిటింగ్ చేయండి. లేదా టెలిగ్రామ్ ఛానల్లో ఎవరైతే ఈ మూవీ గురించి కామెంట్ చేస్తారో వాళ్ళకైతే ఖచ్చితంగా డౌట్ అనేది క్లియర్ చేస్తా. ఎక్కడ చూడాలో కూడా చెప్తా. మరిన్ని మూవీ అప్డేట్ల కోసం, ఓటీటీ అప్డేట్ల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.